హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ కరేపాకు చికెన్ అండి. దీనినే ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ 1 కేజీ చికెన్ పట్టేంత గిన్నెని తీసుకోవాలి. ఇందులోకి 100 ml నీళ్ళని పోసి మనం శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. మనకి చూసారు కదండి, ఇక్కడ ఈ పీసెస్ అనేది ఇంత సైజులో ఉండాలి. ఇప్పుడు ఇందులోకే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి హై ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు కరేపాకు మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఒక ప్యాన్లోకి 10 దాకా యాలకుల్ని, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, 3 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇలా డ్రై అయినప్పుడు దీనిని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ కరివేపాకులో కొద్దిగా తడి ఉన్నా పర్లేదండి, ఈ వేడికి ఆవిరైపోతుంది. ఇదంతా ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ముందుగా ఈ కరివేపాకునంతా వేసుకోవాలి. దానిపైన మనం మసాలాలను వేసుకోవాలండి, లేదంటే ముందుగానే మసాలాలను వేయడం వల్ల మరి మెత్తగా పొడిలా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి చికెన్లో వాటర్ అన్నీ ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ముక్క ఉడికిందో లేదో ఒకసారి ఇలా స్పూన్తో చెక్ చేసుకోవాలి. ఇలా గుచ్చి చూస్తే మనకి ఇక్కడ స్పూన్ అనేది హార్డ్గా వెళ్తుందండి. ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ ఈ మసాలాను చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరి మెత్తగా పౌడర్లా తీసుకోవద్దు. మనకి ఇది పర్ఫెక్ట్ అండి. ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా, నీళ్ళు కూడా సగం మొత్తం ఆవిరైపోయింది. మనకి ఇక్కడ ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఈ చికెన్ బ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తీసి పక్కన పెట్టుకోండి. ఇది ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఇక్కడ ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి. ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి ఒక 10 నుంచి 12 దాకా జీడిపప్పు ముక్కలను వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇదంతా లైట్గా ఫ్రై అయినప్పుడు ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, ఇలా అల్లం ముక్కల్ని వేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలండి. అలాగే వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇదంతా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక 10 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువగా తినాలనుకుంటే మరొక 2-3 వేసుకోండి. ఒక 30 సెకండ్స్ ఈ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయినాక ఇందులోకి ఒకటి ఉల్లిపాయని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని వేయకూడదండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఈ ఉల్లిపాయ పేస్ట్ తొందరగా ఫ్రై అవ్వాలంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయినాక ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని వేసి ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు
చేతులతో ఇలా ప్యాన్ని పట్టుకొని ఇదంతా ఒకసారి ఇలా తిరిగేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇదంతా ఇలానే ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు మసాలాని ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని స్లోగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా కలిపేయకూడదు. మనం ఈ కరివేపాకు మసాలాని ఒకటేసారి కాకుండా లేయర్ వైజ్గా వేసుకోవాలండి. ఒకటేసారి వేయడం వల్ల ముక్కకి కరివేపాకు మసాలా పట్టుకోదు. సేమ్ అండి. మరి ఇదంతా ఒకసారి ఇలా తిరిగేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి చికెన్ బ్రోత్, అది ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఇది ఇప్పుడు వేయడం వల్ల ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఇలా స్లోగా కలుపుకొని మరొక 3 టేబుల్ స్పూన్ మసాలాను వేసుకోవాలి. మరి సేమ్ అండి ఇలానే తిరిగేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పొడి మొత్తం వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి 10 to 12 మినిట్స్ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడిని వేసి ఓసారి ఇలా స్లోగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెసిపీ మొత్తం మనం హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని అలాగే సన్నగా తురిమిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన మన రెస్టారెంట్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా నా స్టైల్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.